చెబుతున్నది ప్రమీలారావు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓట్ల లెక్కింపులో ఎక్కువగా వినిపించే పదం రౌండ్. అసలు ఒక రౌండ్ అంటే ఏంటో తెలుసుకుందామా? ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటింగ్ హాలులో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్ పై ఒక్కో ఈవీఎంను లెక్కిస్తారు. అంటే 14 ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం పూర్తయితే ఒక రౌండ్ ముగిసిందని అర్థం. సాధారణంగా ఒక పోలింగ్ బూత్ లోని ఓట్లన్నీ ఒక ఈవీఎంలోనే ఉంటాయి కనుక 14 బూత్ల ఓట్లన్నీ ఒక రౌండ్ గా పరిగణిస్తారు. నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లను బట్టి రౌండ్ల సంఖ్య ఉంటుంది. ఎక్కువ బూతులుంటే ఎక్కువ రౌండ్లు, తక్కువ బూత్లు ఉంటే తక్కువ రౌండ్లు ఉంటాయి. ఉదాహరణకు మార్కాపురం నియోజకవర్గం తీసుకుంటే ఈ నియోజకవర్గంలో 257 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 257 డివైడెడ్ బై 14 చేస్తే 18.35 వస్తుంది కనుక 19 రౌండ్లు ఉంటాయి. అలాగే దర్శి నియోజకవర్గంలో 282 బూత్లు ఉంటాయి. 282 డివైడెడ్ బై 14 చేస్తే 20.14 వస్తుంది కనుక ఈ నియోజకవర్గంలో 21 రౌండ్లు ఉంటాయి. Thank you.